ప్రభునందు ప్రియులైనటువంటి మీకందరికీ దేవుని పేరిట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకందరికీ తెలియచేయాలని నేను ప్రేరేపింపబడి మీ ముందుకు వచ్చాను. కనుక దేవుని మాటల మీద మీరు మనసు పెట్టి అందులో ఉన్నటువంటి ఆ సారాన్ని గ్రహించి మీ బ్రతుకులకు అన్వయించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు అంశం ఏంటంటే, మనిషి పాపం ఎందుకు చేస్తాడు? మనిషి పాపమును ఎందుకు చేస్తాడు? బాగా వినాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. 15వ వచనం, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవుడు రాయించిన మాటలోని సారాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రతి మనుషుడట పాపం ఎలా చేస్తున్నాడో తెలుసా? తన స్వకీయమైన దురాశ చేతనే అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. పాపం చేసిన వాడు వారి మీద వీరి మీద సాకులు చెప్పి వాడి వలన మోసపోయాను, వీడి వలన మోసపోయానని చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాను చేసిన తప్పును గురించి చెప్పడు, కానీ ఫలాని వాడు నన్ను మోసం చేశాడు, ఫలాని ఆమె నన్ను మోసం చేసింది అంటాడు. నేను తప్పు చేశానని డైరెక్ట్గా ఒప్పుకోవడానికి వాని మనసు ఇష్టపడదు. అంటే అతను మేధావనా, మిగతా వాళ్ళు తప్పుడు వాళ్ళు, నేను జ్ఞానవంతుణ్ణి అనేది అనర్థం కాదు. దేవుడు అంటున్నాడు డైరెక్ట్గా నీతో, పాపము చేసే ప్రతి వానితో అంటున్నాడు దేవుడు, నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వే కారణం దానికి. నీ స్వకీయమైన దురాశనే దానికి కారణం అంటున్నాడు. ఒప్పుకోవా? ఒప్పుకోకపోతే దేవుడు ఒప్పుకోడు. తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడుతున్నాడు. చచ్చిన కుక్కను మనం ఏం చేస్తుంది తెలుసా? ఊరి బయటికి తాడు గట్టి కాలుకు ఈడ్చుకొని పోతాం. సాతాను దయ్యము ప్రతి మనిషిని, దురాశ చేత నింపబడినటువంటి ప్రతి మనిషిని లాగుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. వాడు ఎక్కడికి? పాపపు కార్యములు చేయడానికి, నీచ నికృష్టమైన హేయమైనటువంటి పనులు నీ చేత చేయించడానికి వాడు లాక్కొని వెళ్తాడు. నీ దురాశని దానికి కారణం అంటున్నాడు. స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరలు కొల్పబడిన వాడవై, మరలు కొల్పబడతావు. పాపము వశములోకి వెళ్ళిపోతావు. నువ్వు దాని వశంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా నీ ఇష్టము, నీ పవర్ ఏముండదు, అంతా వానిష్టమే. పేరుకు విగ్రహంలాగానే ఉంటావు అంతే. నువ్వు చచ్చిన శవానివే. అందుకోసమే దేవుడు అంటాడు, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా అంటాడు ఎఫెసీ పత్రికలో. పాపముల చేత అపరాధముల చేత మనిషి చనిపోతున్నాడు. వాని శక్తి, వాని బలం నిర్వీర్యమైపోతుంది పాపం వలన. నీ మనస్సులో ఒక దురాశను నువ్వు కలిగి ఉన్నావంటే నీ ఆత్మ చావడానికి సిద్ధంగా ఉంది. అర్థమవుతుందా? ఆ దురాశ చేత నువ్వు ఈడవబడతావు, మరలు కొల్పబడతావు. ఇక నిన్ను అది ఈడ్చుకొని వెళ్ళి నీ చేత చేయకూడని పనులు చేయిస్తుంది.
అలా తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో చెప్తున్నాడు 15వ వచనంలో. యాకోబు పత్రిక 1:15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ కాస్త గ్రాడ్యువల్గా మరణాన్ని కంటుంది. తల్లులు పిల్లలను కన్నడం చూశాం, కానీ దురాశ పాపమును కనడం అన్నది మీకు తెలుసా? దేవుడు చెబుతున్నాడు, ప్రతి మనిషి దురాశ కలిగి పాపాన్ని కంటున్నాడు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి జననం, ఇది దుష్ట సంబంధమైనటువంటి జననం. పిల్లలను కనడమే మీరు చూశారు, కానీ పాపాన్ని నువ్వు కంటున్నావురా అంటున్నాడు దేవుడు. దేని చేత ప్రభువా? నీలో ఉన్న దురాశ చేతనే అది గర్భం ధరించింది. పాపం కంటున్నాను. పాపమును కనగా పాపము పరిపక్వమై మెచ్యూర్ అవుతుంది పాపం. కొంతకాలం అలాగనే ఆ పాపాన్ని నువ్వు పెంచుకుంటూ వెళ్ళిపోతే చివరికి దానివలన నువ్వు పొందేటటువంటి గిఫ్ట్ ఏందో తెలుసా? ఫలం, మరణం పొందుతావు. ఒక వ్యభిచారము, ఒక జాగ్రత్తం చేసేటటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ దురాశ చేత ఈడవబడి మరలు కల్పబడి పాపమును కంటే ఆ పాపము రోజు రోజుకు పరిపక్వమై నీ అవయవాల్లో అణువణువున దాని ప్రభావాన్ని చూపించి ఒకరోజు ఎయిడ్స్ అనేటటువంటి ఆ భయంకరమైన రోగంతో నువ్వు మరణమవుతావు. అవునా కదా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని మాటలంటే ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. తప్పించుకోలేవు నువ్వు. దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు అనుకుంటున్నావు మనుషులను? ఈ భూకంపాలు, ఈ తుఫానులు, ఈ టోర్నడోలు, ఈ భయంకరమైనటువంటి న్యాచురల్ కెలామిటీస్, డిజాస్టర్స్ మనిషి మీదకి ఎందుకు వస్తున్నావో తెలుసా? నువ్వు చేసిన పాపమే దానికి కారణం. ఆ పాపానికి కారణం నువ్వే. నువ్వు ఆ పాపాన్ని ఇష్టపడి చేస్తున్నావు తెలుసా? ఇష్టం లేకపోతే మనం ఏ పని చేయము. అందరూ చేయరండి పాపం. చాలా కొద్దిమంది చాలా జాగ్రత్తగా ఉంటారండి. కానీ ఎక్కువ మంది అదే పనిగా పనిగట్టుకొని ప్రతిదినము తప్పుడు ఆలోచనలతో, దురాలోచనలతో, పాప సంబంధమైనటువంటి ఆ విధమైనటువంటి ఆశలు కలిగి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకొని పాపం చేయడానికి పరుగులు తీస్తుంటారు. ఎవరెవరైతే పాపం చేస్తున్నారో వారికి అందరికీ ఇది బాగా అర్థమవుతుంది. మీకు ఒక మనిషిని చూపిస్తాను బైబిల్లో. ఆది దంపతులైన ఆదాము అవ్వలకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు కయ్యూను. ఆది కాండము 4:7. ఆది కాండం 4:7. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నవా? దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. సందర్భం ఏంటంటే, కయ్యూను పొలము పనిచేసేవాడు, వ్యవసాయకుడు. ఆ చేసే క్రమంలో దేవునికి అర్పణ తీసుకుని రావాలని పొలం పంటలో కొంత తీసుకుని వచ్చి దేవునికి అర్పణ చేస్తాడు. అలాగే తన తమ్ముడైనటువంటి హేబేలు కూడా గొర్రెల కాపరి. అతను కూడా శ్రేష్టమైనటువంటి కొన్ని గొర్రె పిల్లలను తీసుకొని వచ్చి దేవునికి అర్పణ చేస్తాడు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరిస్తాడు, కానీ అతని అన్నయ్యన కయ్యూను అర్పణను అంగీకరింపడు. ఎందుకంటే అతడు అర్పించిన అర్పణ హృదయపూర్వకమైనటువంటిది, దేవునికి ఇష్టమైనది కాదు. అయిష్టంగా ఏదో చేయాలంటే చేయాలని మొక్కుబడిగా అలా తీసుకొచ్చి పెట్టేస్తాడు దేవుని ముందర.
దేవుడు అలాంటి అర్పణలను స్వీకరించడు. నీ అర్పణ స్వీకరించే ముందు నీ మనస్సు ఆయన చూస్తాడు. నీ మనస్సు బాగలేకపోతే నువ్వు ఏమి తెచ్చినా ఆయనకు ఇష్టం ఉండదు. అది బంగారు కావచ్చు, కోట్ల కొలది ధనం కావచ్చు, అది నీకు గొప్ప, ఆయనకేంటికి? ఆయనకేం అవసరం దాంతో? ఆయనకు కావాల్సింది అవి కావు, నీవు కావాలి, నీ మనస్సు కావాలి. నీ మనస్సు బాగలేకపోతే దేవుడు ఏమాత్రము నీ అర్పణను అంగీకరించడు. నువ్వు పడుతున్న ప్రయాసంతో వ్యర్థమైపోతుందని ఈ మాట వలన ప్రతి ఒక్కడు గ్రహించాలి. దేవుడు అంటే సరిగా అర్థం కాలేదు. ఏదో లంచాలు తీసుకొని ఒక 10%, 20% దేవునికి అర్పణ ఇస్తే సరిపోతుందని చెప్పి ఎంతోమంది క్రైస్తవులు కూడా ఇలాంటి నీచమైనటువంటి పనులు చేయడం మనం చూస్తున్నాం. అన్యులంటే సరే, వారికి తెలియదు, దేవుడు అంటే వారికి తెలియదు కనుక వారు ఏదో చేస్తుంటారు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి ఈ నామకార్థులు దేవుణ్ణి ఎంతవరకు అర్థం చేసుకున్నారండి? దేవుడు కయ్యను అర్పణను తృణీకరించాడు. తద్వారా వాడు దేవునిపైన మిక్కిలి కోపపడ్డాడనింది బైబిల్లో. దేవుడు ఎవరినైతే ఒప్పుకోడో వాడు దేవునికి శత్రువుగా మారిపోతాడు. దానికి కారణం దేవుడా నువ్వా? చెప్పవు. దేవుడు నిన్ను ఒప్పుకోకపోవడానికి కారణం దేవుడా నువ్వా? నువ్వే కదా. ఎవరైనా మన ఇంటికి అతిథులు వస్తే ప్రేమగా వారిని స్వీకరించి వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి మంచి భోజనాలు పెడితే మరలా ఎప్పుడైనా వస్తాడు. రాగానే వాడిని అదో రకంగా చూసావనుకో, ఎందుకో వచ్చినట్టు వాడు ఆ నుండి అటే వెళ్ళిపోక మొహమాటంతో లోపలికి వస్తాడు. ఆ తర్వాత వారు చేసేటటువంటి ఆతిథ్యంలో తేడా గమనిస్తాడు. అనుకుంటాడు వెంటనే, ఇక మీదట వీళ్ళ దగ్గరికి నేను ఎప్పుడు రాకూడదు, ఎందుకంటే వీరు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించడం లేదు. ఏం తిండి లేక వస్తారా మీ దగ్గరికి? తినడానికి లేక వస్తాడా మనిషి మీ దగ్గరికి? రేయ్, నేను లేక కాదురా మీ దగ్గరికి వచ్చింది, ఏదో చూసి వెళ్ళి ప్రేమగా పలకరిద్దామని మీ దగ్గరికి వస్తే మంచి మర్యాద ఇచ్చారు కదా నాకు, ఇక మీదట ఎన్నటికీ మీ మధ్యకు రాను అని మనసులో అనుకుని వెళ్ళిపోతాడు. ఇది ఎంత వాస్తవమో. ఒక మనిషిగా నీకే ఇంత బాధ ఉంటే దేవుడు ఏమనుకోవాలి మరి? ఆయన ఎంత ప్రేమించాడు నిన్ను, ఎంత ప్రేమిస్తే ఈ సృష్టిని చేసి ఉంటాడో ఒక్కసారి ఆలోచించి. నువ్వు చేయగలవా ఈ సృష్టిలో ఉన్న ఏ పదార్థానైనా? నీవు తింటున్న ప్రతి పదార్థము ఆయన కష్టమని నువ్వు మర్చిపోకూడదు. ఏదో మనుషులు సృష్టించారు, శాస్త్రవేత్తలు సృష్టించారు, మేధావులు సృష్టించారని అనుకోవద్దు. వారితో ఏమీ కాదు. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ను కూడా దే కెన్ నాట్ క్రియేట్. అర్థమవుతుందా మీకు? మనుషులను నమ్ముకోవద్దు, మనుషులతో ఏమి చేయలేరు నీకు. మనుషుల వలన మనిషి బ్రతకడం లేదు, కేవలం దేవుని వల్లనే మనిషి ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు. ఆయన కష్టం, ఆయన ప్రేమే దానికి కారణం కాదా? కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించకపోవడం వలన వాడు దేవునిపైనే తిరుగుబాటు చేశాడండి. మిక్కిలి కోపం, దేవునిపైన కోపగించడమా? ఎంత ధైర్యం రా నీకు? ఎవడు చెప్పాడు, ఎవడు నేర్పాడు నీకు ఈ విద్య? ఉన్నాడు వాడు, వీళ్ళందరికీ మూల పురుషుడు. వాడే అపవాది, వాడే దయ్యం, మానవాళికి శత్రువాడు, కంటికి కనపడనటువంటి దుష్టశక్తి. దేవుడు ఎలాగైతే కనపడడో వాడు కూడా అలాగే కనపడకుండా జాగ్రత్తగా తన కోరికలు, తన దురాశలన్నిటినీ మనుషుల ద్వారా నెరవేర్చుకుంటున్నాడు. కయ్యూనుకు పట్టాడు. తన తమ్ముడైనటువంటి హేబెలును చంపడానికి కారణం వాడే. భూమి మీద పుట్టినటువంటి మనుషులలో నరహంతకులైన వారికి అందరికీ మూల పురుషుడు కయ్యూనుగాడు. వాడు నరహంతకుడు. మొట్టమొదట
మర్డర్ చేసినటువంటి వ్యక్తి కయ్యూను. మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలకు పుట్టిన ప్రథమ ఫలము, ద ఫస్ట్ ఫ్రూట్. ఎలాంటి ఫలము చూడండి, చేదు ఫలం తల్లిదండ్రులకు పుట్టింది. ఎంత బాధపడి ఉంటారండి తల్లిదండ్రులు. సొంత తమ్ముని చంపితే ఎంత బాధపడి ఉంటారండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ మరణాలు, ఈ మారణ హోమం, ఈ ఘోర కలి జరగడానికి కారణం దుష్టుడని ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఆదికాండం 4:7, 4:7 నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా అని దేవుడు కయ్యూనును ప్రశ్నిస్తున్నాడు. సత్క్రియ చేసింటే తల ఎత్తుకోవా? ఎందుకయ్యా నా మీద కోప్పడుతున్నావు? నాది కాదు మిస్టేక్, అక్కడ నీదే. నీ మనస్సు బాగలేదు. నా దగ్గరికి వచ్చే విధానం అదేనా నువ్వు నేర్చుకున్నది నా దగ్గర? నేను ఇలాంటి ప్రేమని నీకు చూపించానా? కపట ప్రేమను? ఎక్కడైనా నాలో కపటం చూసావా నువ్వు? కపట ప్రేమ అనేది దేవునిలో ఉండదండి. ప్యూర్ లవ్ 100%. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటున్నాడు తన గ్రంథంలో. ప్రేమకు పుట్టిన నువ్వు ద్వేషంతో రగిలిపోతూ కపటంతో నాకు అర్పణ తీసుకొని ఇస్తావరా నువ్వు? దరిద్రుడా అంటూ సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును అంటున్నాడు దేవుడు. నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట, నీ ఎదుటనే పాపం పొంచి ఉంది. కయ్యూను గాని ఎదుట పాపము పొంచి ఉంది, రెడీగా ఉంది. ఐఎమ్ రెడీ టు ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్ ఆర్ మైండ్ అంటుంది అది. ఎప్పుడు ఎంటర్ అవుతా తెలుసా? నా అంతకు నేను బలవంతంగా నీలోకి రావడానికి నాకు హక్కు లేదు. దేవుడు కూడా బలవంతంగా ఎప్పుడు ఎవరిలోకి రాడు. ఆయన మాటలు చెబుతున్నప్పుడు ఆ మాటలను ఎవరైతే ప్రేమించి ఇష్టపడతారో వారిలోకి దేవుడు వస్తాడు. అలాగే సాతాను పాపము కూడా, సాతాను వలన పుట్టిన పాపము, ఆ పాపం కూడా ఎలా మనిషిలోకి ఎంటర్ అవుతుందో తెలుసా? మాటల ద్వారానే. ఇష్టపడతావా? మార్కెట్లోకి వెళ్ళినప్పుడు పళ్ళు అమ్మేవాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కదా. మామిడి పళ్ళు రకరకాలుగా ఆ పళ్ళ దుకాణాలలో మనం చూస్తుంటాం మార్కెట్లో. అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వలన కొందరు ఏం చేస్తారంటే శ్రేష్టమైనటువంటి రుచికరమైనటువంటి పళ్ళను తెచ్చిన వాళ్ళు, అమ్మేవారు ఏం చేస్తారంటే ఒక కత్తి తీసుకొని ఆ పండును కోసి అందరికీ పంచుతుంటారు, చిన్న చిన్న ముక్కలు. చూసారా మీరు? ఎందుకు? వీళ్ళు అమ్ముతున్న పండ్ల కంటే నా పండు స్పెషల్. ఆ పండు పోయినా పర్వాలేదు, ఫ్రీ. ఒకసారి టేస్ట్ చేస్తావా సార్? ఒకసారి టేస్ట్ చేయండి సార్, పర్వాలేదు, తీసుకోండి ప్లీజ్, చాలా బాగుంటుంది ఒక్కసారి అంటాడు. వెంటనే మనం ఊరికినే కదా ఇచ్చేదని చెప్పి తినేస్తాం. తింటున్నట్టునే రుచికరంగా ఉందనుకో, వేయండి ఒక 2 కేజీలు వేయండి అంటాడు. టేస్ట్ చూపించి వ్యాపారం చేసుకొని సొమ్ము చేసుకుంటాడు. మన విజయవాడకి వెళ్ళి ఈట్ స్ట్రీట్ అనే దానికి వెళ్ళాను. ఎవరు చూసినా అక్కడికి వెళ్తే, సార్ మా దగ్గరికి రండి, బిర్యానీ కూడా చిన్న కప్పులో పెట్టి టేస్ట్ చేయండి సార్, టేస్ట్ చేయండి ప్లీజ్, మీరు తినకపోయినా పర్వాలేదు ఒకసారి టేస్ట్ చేయండి చూద్దాం. చిన్న కప్పు, చిన్నపిల్లలు అయితే అది తింటే చాలా కడుపు నిండుతుంది, ఇంకా మళ్ళీ తినకుండా రావచ్చు మనం. అలాంటి తెలివైన వాళ్ళు కూడా ఉంటారు. అర్థమవుతుందా? అంటే మన ఉద్దేశం ఏంటంటే చాలా రుచికరంగా, ఎంతో అనుభవ జ్ఞానంతో నేను చేశాను, నిన్ను సంతోషపెడుతుంది, మీరు తింటే ఇది మీరు సంతోషపడతారు
మరలా తినాలి అని అనుకుంటారు కనుక మీరు దీన్ని తీసుకోండి సార్, మేడం ప్లీజ్ అంటారు. మనం రుచి చూసిన వెంటనే బాగుందంటే ఫ్యామిలీతో కలిసి అరే ఇది భలే టేస్ట్ ఉందిరా అని మనం తినడమే కాకుండా ఎంతోమందికి రికమెండ్ చేస్తాము. ఇది వ్యాపారంలో ఒక అద్భుతమైనటువంటి ట్రిక్. ఇది పాపము చేసేవాడు పాపము చేసినప్పుడు పాపం ఏం చేస్తుందంటే ఎదురుగానే ఉండి, అమ్మో వీడెవడు బకరగాడు ఉన్నట్టున్నాడు, నావాడే వీడు. మొట్టమొదటి బకరా ఎవరు తెలుసా? ఈ ప్రపంచంలో మానవ చరిత్రలో మన ఆది తల్లి హవమ్మ. బకరా అంటే మేకను దేవునికి ఇష్టపడని వారితో పోలుస్తాడు దేవుడు. దేవుణ్ణి ఇష్టపడని వారితో పోలుస్తాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కుడి ప్రక్క గొర్రెలు, ఎడమ ప్రక్క మేకలు ఉంటాయంటాడు. గొర్రెలు మేకలు అంటే గొర్రెల మేకలు కాదు అక్కడ. గొర్రెలు అంటే దేవునికి ఇష్టలు, మేకలంటే దేవునికి అసహ్యులని. పాపము చేసినటువంటి వాడిని పాపము ఎదురుగా ఉండి ఏం చేస్తుంది తెలుసా? యు ఆర్ సో స్వీట్, సో క్యూట్ అంటది. ఐ లవ్ యూ అంటది. మీ భాషలో చెప్తున్నాను, ఎందుకంటే మీకు బాగా ఇవన్నీ అలవాటు కాబట్టి చెప్తున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను వస్తున్నాను నీ దగ్గరికి. ఎందుకంటే నేనంటే నీకు ఇష్టం కనుక, నీ మనస్సులో నాకు ఇష్టమైన పదార్థం ఉంది కనుక, బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడికి వచ్చేస్తాయి. ఎలా వస్తావో మనకు తెలియదు, చీమలు కానీ ఈగలు కానీ. ఆ బెల్లంకి కానీ షుగరు అలాగా పోసి పెట్టామంటే అక్కడ మనకు అలాగా తిరిగి వచ్చే లోపల కుప్పలుగా అక్కడ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? చుట్టుపక్కల ఎక్కడ లేవే. ఏమో దేవుడు వాటికి అన్నీ అంత తెలివితేటలు ఇచ్చాడు. ఆహారం కోసం ఆ వాసన పట్టేస్తాయి అవి. పాపం కూడా అంతే, వాసన పడుతుంది అది. ఎవరి మనస్సులో వానికి ఇష్టమైనటువంటి దుష్టత్వం ఎవరి హృదయంలో ఉందో వారిని ఆ వాసన పట్టి వచ్చేస్తుంది. అది లోపలికి వచ్చి నీలోకి చేరి, నీ హృదయం అనే పంజరములోకి చేరి ఆ పిట్ట ఏం చేస్తుందో తెలుసా? ఇక నిన్ను నిద్రపోనియదు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చెడిపోయిన స్త్రీ ఉందనుకో, ఒక పురుషుడు, చెడును ప్రేమించే పురుషుడు ఉంటే ఆ చెడిపోయిన స్త్రీ గమనిస్తుందండి వెంటనే. దానికి వేరే పని ఏం లేదు కదా, ఎవరిని బుట్టలో వేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవడైనా చెప్పాను కదా, బకరాగాడు దొరికితే వెంటనే వాని ముఖ కవలికల్లోనే వాడిని గమనిస్తుంది. వాడి మాట ద్వారా వాడిని గమనిస్తుంది. ఓహో వీడు నా వాడే అనుకుంటే వెంటనే ఏమంటుంది తెలుసా? చిన్నగా తాను చేయాల్సినటువంటి పని ఏదో చేస్తుంది. ఏం చేస్తుంది? కన్ను కొట్టడమో, ఓరు చూపులు చూడడమో, నవ్వడమో, ఏదో ఎక్స్ప్రెషన్ చేస్తుంది. అది అసలు ఒక మంచి అందమైన స్త్రీ ఆ విధంగా చేస్తే ఏ మగాడు పడిపోకుండా ఉంటాడు? పైగా వాడు దాన్ని ఇష్టపడేటటువంటి మనసు కలిగిన వాడు కనుక వెంటనే గొర్రె కషాయి వాని చేతిలోకి వెళ్ళి ఎలాగైతే బలైపోతుందో అలాగ దాని చేతిలోకి వెళ్ళిపోయి బలైపోతాడు. అవునా కదా? ఇది ఎంత వాస్తవమో. పాపము కూడా అంతే. నువ్వు పాపాన్ని ఇష్టపడి ఏదైనా దుష్క్రియ నువ్వు చేస్తే నిన్ను వెంటనే గుర్తిస్తుంది, వెంటనే నీ లోపలికి వస్తుంది. నీకు నిద్ర లేనటువంటి రాత్రులను నీకు చూపిస్తుంది. యవనస్తులైన ప్రతి వారు ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి ఈ మాటలను. ఎంతోమంది బాధితులు ఉంటారు నేను చెప్తున్న ఈ మాటలను వింటున్న వాళ్ళు. ఇప్పటికీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. దీనికి వయస్సుతో నిమిత్తం లేకుండా ముసలి వాళ్ళు సైతం కొందరు ఇలాంటి నీచమైనటువంటి సంస్కృతికి అలవాటు పడిన వాళ్ళు కూడా
ఈ సమాజంలో మన మధ్య ఉన్నారు. పాపం మనిషి హృదయంలోకి చేరి ఇవన్నీ ఏం చేస్తుందో తెలుసా? ఒక మాట అదే చదువుకొని ముగించుకుందాం. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీ ఎడల దానికి వాంఛ అంటే కోరిక కలుగుతుంది. ఐ లవ్ యు రా, ఐ లవ్ యు అంటది. ఎలా అంటది? హృదయపూర్వకంగా లవ్ చెప్తారు కొందరు. ఆ హృదయపూర్వకంగా ఐ లవ్ యు. అయిపోయాక గాలం ఇరుక్కుపోయింది ఇంక లోపల, ఇక తీసుకెళ్ళాడు. చేప బలైపోవడమే. నీవు దానిని ఏలుదు అనెను. దేవుడు ఈ చెబుతున్న మాటలు ఎంత బాగున్నాయండి. కయ్యను గనుతో, ఒరేయ్ నువ్వు సత్క్రియ చేయలేదు గనక నీ ఎదుట పాపము పొంచి ఉంది వాకిట. ఆ వాకిట ఉన్న పాపం ఏముంటుంది తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, నీ మీద నా కోరిక కలుగుతుంది అంటుంది. నీలాంటి వాళ్ళ కోసమే నేనున్నాను. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదు అనెను. నువ్వు దానిని ఏలుదు. పాపాన్ని నువ్వు వెళ్తావు. కయ్యను పాపాన్ని కయ్యను వెళ్తున్నా అంటే వాడిని ఏమనాలి? మనం దయ్యమనొద్దు. కయ్యను దయ్యంగా మారిపోయాడు. పాపాన్ని ఏలికగా మారిపోయాడు. అందుకోసమే దేవుడు అంటాడు కయ్యను గారి గురించి, కయ్యను మార్గమున నడిచిరి అంటాడు. కయ్యను నడిచిన మార్గం ఏందో తెలుసా? దుష్ట మార్గము, నరహత్య చేసే విధానము. ఎంతోమంది మనుషులలో ఎంతోమంది వాని మార్గమును నడిచేవారు ఉన్నాడు. వాడు మొట్టమొదట వేశాడు బాట. నరహంతకులకు వాడు బాట వేశాడు ఈ భూమి మీద. ఇలా చంపాలిరా మనిషి నేను. మన కళ్ళ ఎదుట ఎన్నో హత్యలు జరుగుతున్నాయండి. టీవీ ఆన్ చేయగానే గొడ్డెలు పట్టుకొని పట్టపగలు నరుకుతున్నాడు మనిషిని. మొండెము వేరు చేసి తల పట్టుకొని జుట్టు పట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తున్నాడంటే ఆలోచన చేయండి. దీనికి మూలం ఎవడో తెలుసా? కయ్యను. వానికి ఎవడో తెలుసా? సాతాను. వాని గురించి ప్రభు అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాని దురాశలు నెరవేర్చుకొరుచున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని యోహాను సువార్తలో ప్రభువు చెబుతున్న మాటలు వింటుంటే ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో. మానవులకు తెలుసా ఇది? మనుషులకు తెలుసా? పాప క్రియలు చేసి దుష్టక్రియలు చేస్తున్న మనుషులకు ఈ విషయం తెలుసా అని నేను ప్రశ్నిస్తున్నాను. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ఎవడు లేకుండా ఈ దుష్టక్రియలు మనుషులు చేయడు. ఈ దుష్టక్రియలు చేయడానికి మూలం ఎవడో ఒకడు ఉంటాడు. వాడిని పట్టుకోవాలి నువ్వు. మంచికి మూలం దేవుడైతే చెడుకు మూలం దయ్యం. వీళ్ళిద్దరూ కనపడరు, మనుషులలో కనపడతారు. మనుషులు చేస్తున్న క్రియలను బట్టి వారిని గుర్తించవచ్చు. అందుకోసమే మంచి పని చేసేవాడిని మనం అంటాం. ఎవరికైనా మేలు చేసే వ్యక్తిని చూసినప్పుడు ఆయన దేవుడు అండి అంటాం. ఎందుకంటే ఆ మంచితనం అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మంచికి మూలం దేవుడు. దేవుని నుండే మంచితనం ప్రతి మనిషికి సంక్రమిస్తుంది. అందుకోసమే ఆయన దేవుడండి, అందరికీ మేలు చేసేవాడండి, ఎంత మంచివాడండి అంటుంటాం. చెడ్డవని చూసినప్పుడు వాడు దయ్యమండి, వాడు దుష్టుడండి, వాడు వ్యభిచారి అండి, వాడు దొంగ అండి, వాడు నరహంతకుడండి అంటుంటాం. దీనికి కారణం ఎవరో తెలుసా? ఇంతవరకు చెప్పాను కదా, దయ్యము, దుష్టశక్తి, అపవిత్రాత్మ మనుషులందరినీ దేవునికి కాకుండా ప్రేమను చంపుకుంటూ ప్రతి వానిలో ద్వేషాన్ని నింపుతూ ఒకరిని ఒకడు చంపుకునేటట్టుగా ఈరోజు మానవాళిని చేసింది. ప్రతి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా వాని మాయలోనే ఉంటూ తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి అసహించుకుంటూ
ప్రేమ లేని వ్యక్తులుగా మారిపోయారు. అవునో కాదో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఆలోచన చేయాలి. మీరు బయటపడాలంటే ఒక్కసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు రాయించిన మాట నువ్వు వింటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నువ్వు దేవునిగా మారిపోతావు. ఇక పాపము నిన్ను ఏలికగా చేసుకోదు, లేదంటే పాపాన్ని నువ్వు ఏలేటటువంటి పరిస్థితి ఉండదు. దేవుడే నీకు ఏలికగా ఉంటాడు. ఆయన మాటనే నిన్ను నడిపిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుకొని ముగించుకుందాం. ఇదిగో ఆయన తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వచ్చి నాతో కూడా అతడును అతనితో కూడా నేను భోజనము చేతుము అంటున్నాడు. ఇక్కడ ఎవరైనా మనుషులందరి కోసం ప్రాణం పెట్టిన దేవుని జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు పలుకుతున్న మాటలువి. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇప్పుడు నా ద్వారా తట్టుచున్నాడు మిమ్మల్ని. కయ్యనులాగా పాపానికి ఆహ్వానం పలుకుతావా, లేక హేబేలులాగా దేవుని మాటకు నీ మనసిస్తావో నిర్ణయము నువ్వే తీసుకో. హేబేలులాగా దేవునికి ఇష్టడుగా ఉండి ఆయనకు నీ మనసిస్తే, దేవుని వాక్యానికి నీతికి నీ హృదయం ఇస్తే నీలోకి వస్తాడు, నీలో ఉంటాడు, నిన్ను దేవునిగా మలుస్తాడు. నీలో ప్రేమను, దయను, కనికరాన్ని, క్షమను, మున్నగు పవిత్రమైన సద్గుణాలను నీలో పెంపొందిస్తాడు. ఈ సమాజానికి దేవునిగా నిన్ను పరిచయం చేసి ఈ సమాజంలో దేవునిగా నిన్ను నిలబెడతాడు ఆయన. ఇది దేవుని మాట. నీ హృదయం ఆయనకి ఇస్తావా? నీతో కలిసి భోజనం చేసి నీతో నివసించాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఆహ్వానం పలుకుతావని. నిన్ను చంపేవానికి నువ్వు ఆహ్వానం ఇస్తావా? నిన్ను బ్రతికించే నీ దేవునికి నీ హృదయాన్ని ఇస్తావో నిర్ణయం నువ్వే తీసుకొని దేవునికి ఇష్టంగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.